హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రాచీన క్షేత్రం అర్సవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ని 7th సెంచురీలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించారు. ఈ టెంపుల్లో సూర్యనారాయణ స్వామి గారు 7 హార్సెస్ పైన చరియోట్లో నిలబడిన రూపంలో కనిపిస్తారు. ఈ 7 హార్సెస్ అనేవి వీక్లో 7 డేస్ని మరియు సన్లైట్లో 7 కలర్స్ని ప్రాతినిధ్యం చేస్తాయి. ఇక్కడ ప్రతి ఇయర్ రథసప్తమి సందర్భంగా చాలా గ్రాండ్గా తిరునాళ్ళు జరుగుతాయి. అప్పుడు థౌజండ్స్ ఆఫ్ డివోట్స్ అర్సవల్లికి వస్తారు. అది సూర్య భగవాన్కి డెడికేటెడ్ డే. అందరూ స్నానం చేసి దర్శనం చేస్తారు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతం. లైట్ ఇంజనీరింగ్తో డిజైన్ చేశారు. ఎందుకంటే ఇయర్లో 2 సార్లు మార్చ్ 9 అండ్ అక్టోబర్ 1 సూర్య రేస్ డైరెక్ట్గా గర్భగురంలో ఉన్న సూర్య ఐడియల్పై పడతాయి. అది ఒక సైంటిఫిక్ అండ్ డివైన్ మిరకల్ లాగా కన్సిడర్ చేస్తారు. యాక్చువల్లీ టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ లేదు. సో నేను ఈ ఒక్క క్లిప్ని యూట్యూబ్లో కలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎలా ఆ కిరణాలు దేవుడి పైన పడుతున్నాయి అని. టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్లేస్ అయితే అద్భుతం అబ్బా. సో ఎప్పుడైనా దర్శనం చేయడానికి వెళ్ళండి. అక్కడ ఈ చిన్న కృష్ణుడు మూర్తి ఉంది, ఇంకా గోమాత కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా దర్శనం చేయడానికి మార్నింగ్ వెళ్ళండి. నాకు అంత క్లియర్గా తెలుగు రాదు. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.